అందరికీ నమస్తే అండి. ప్రజా దర్బార్ ఈ మాట విని చాలా రోజులైంది. ఎందుకంటే ప్రజా దర్బార్ అంటే ప్రజల దగ్గరకు నాయకుడు వచ్చి లేదా నాయకుడు దగ్గరకు ప్రజలు వెళ్ళి వినతులు అందించడం. ఇదిగో మాకు ఈ సమస్య ఉంది, మాకు రేషన్ కార్డు లేదు, మాకు సొంత ఇల్లు లేదు, లేదా మా భూమి ఇలా అయింది, మాకు ఈ సమస్య ఉంది పరిష్కరించండి అని పాలకుల దగ్గరకు ప్రజలు వెళ్ళి విన్నవిస్తే అప్పుడు ప్రజాప్రతినిధులు అధికారులకు ఆదేశిస్తారు. ఇదిగో ఇలా వీళ్ళకి సమస్య ఉంది, ఇలా చేయండి, ఈ సమస్య అని చెప్తారు. అంటే ప్రజలకు ప్రజాప్రతినిధుల దగ్గరకు పాలకుల దగ్గరకు వెళ్ళే స్వేచ్ఛ చాలా మంచి కార్యక్రమం ప్రజా దర్బార్ అనేది. నార్త్లో ఎక్కువగా నిర్వహిస్తుంటారు. నవీన్ పట్నాయక్ గారు, స్టాలిన్ గారు ఎక్కువగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నవీన్ పట్నాయక్ గారు, స్టాలిన్ గారు, అలాగే ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఎక్కువగా ఇలా అందుబాటులో ఉంటారు. సో మన రాష్ట్రంలో ఇది లేదు. గత 5 ఏళ్లలో అస్సలు లేదు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్యాలెస్కి మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు, తన ఇంటికి మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు, సచివాలయానికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు. పోనీ ప్యాలెస్లో ఎవరినైనా ప్రజలు వెళ్ళి అర్జీలు ఇచ్చుకోవచ్చా అంటే అది కూడా లేదు. సాధారణ ప్రజలకు అసలు అటువైపు ఎంట్రీనే లేదు. అదేదో ఒక పెద్ద రాజుల కోట, అక్కడ దగ్గరకు వెళ్ళకూడదు, వెళ్తే భటులు చంపేస్తారు అనేటట్టు రాచరికపు వ్యవస్థలాగా ఉండేదన్నమాట గత 5 ఏళ్ళు కూడా. అసలు సీఎం గారు ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజలకు ఏంటండి మరీ దరిద్రం, చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకి అందుబాటులో లేడు ఆయన. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వాలా, మంత్రులకి అపాయింట్మెంట్లు ఇవ్వాలా, ఇంకా సాధారణ ప్రజలకు ఏమి ఇస్తారు అపాయింట్మెంట్లు? అలా 5 ఏళ్ళు గడిచిపోయింది. ఇక్కడ వైసీపీ వాళ్ళకు కోపం రావచ్చు, అదేంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉన్నారు కదా అని. ఎప్పుడు అందుబాటులో ఉన్నారు? ఆయన పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు, ఏ హెలీప్యాడ్ దగ్గర నుంచి వెన్యూకి వెళ్తున్నప్పుడో, లేదంటే ఏ వేదిక దిగి హెలీప్యాడ్కి వెళ్తున్నప్పుడో మాత్రమే అక్కడ దగ్గరలో ముందుగా సెటప్ చేసిన వాళ్ళు ఉంటారు. ఒక వికలాంగుడు, లేదా ఒక ముసలామె, లేదా ఒక చిన్న పిల్లోడు, వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఒక ముసలామె ఖచ్చితంగా కొంచెం దీనావస్థలో ఉన్న ఎక్స్ప్రెషన్స్తో ఉంటే ఆయన ఏం ఓదారుస్తున్నట్టు, అలాగే ఒక చిన్న పిల్లడు, చిన్న బాబు లేదా పాప, పసివాళ్ళు, లేదు వీళ్ళిద్దరూ దొరకకపోతే ఆ స్థానికంగా ఉన్న వికలాంగులను ఎవరినో ఒకరిని సెట్ చేస్తారు. అలా సెట్ చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, కూర్చున్నట్టు, వాళ్ళని ఓదారుస్తున్నట్టు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నట్టు, వాళ్ళ కష్టం తీర్చేసినట్టు అంతా కూడా ఒక షో చూపిస్తారనమాట. అది అక్కడ వరకే మనం పరిమితమయ్యాం 5 ఏళ్ళు. సీఎంగా ఉన్నప్పుడు నెలకు ఒకసారో లేదా నెలకు 2 సార్లో ప్రజా దర్బార్ నిర్వహించవచ్చుగా, ప్రజలకు అందుబాటులో ఉండొచ్చుగా, అది చేయలే. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం దాని జోలికి వెళ్ళట్లా. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి తప్పు చేయట్లా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పోటాపోటీగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. నారా లోకేష్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రోజునే మంగళగిరి వెళ్ళిపోయారు. మంగళగిరిలో వరుసగా 3 రోజులు ప్రజా దర్బార్ నిర్వహించారు. తనను గెలిపించిన ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండడానికి, పూర్తిగా వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళందరినీ కూడా కలుపుకున్నారు. వాళ్ళందరితో కలిసి మాట్లాడారు, పర్యటించారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. వాటి మీద అధికారులకు రివ్యూ కూడా చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు, ఆ తర్వాత రోజు ప్లస్ నిన్న కూడా సచివాలయం లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అయితే బయటే కూర్చొని, ప్రజలందరూ బయట వెయిట్ చేస్తున్నారని తెలిసి తనే బయటకు వచ్చి బయట కుర్చీ వేసుకొని కూర్చొని తన పేషీ అధికారులను అక్కడికి రప్పించుకొని సమస్యలు తీసుకున్నారు ప్రజల నుంచి. అలాగే చంద్రబాబు గారు, ఆయన కూడా అంతే. సచివాలయంకి వెళ్తున్నప్పుడు, లేదంటే తన ఇంటి దగ్గరికి జనం వస్తున్నప్పుడు ఆయన బయట ఆగి వాళ్ళందరి సమస్యలు విని తర్వాత లోపలికి వెళ్తున్నారు. ఇది పాలన అంటే. సో ఇది అంటే నేను వీళ్ళని పొగుడుతున్నాను అనుకోవద్దు, కానీ అఫ్కోర్స్ దీనిలో లోపాలు ఉంటే మనం మళ్ళీ మాట్లాడదాం. కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా, ప్రజా సమస్యలు వింటున్నారా లేదా అనేది ఇక్కడ మనం చూడాలి. సో జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే బెటరా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన దగ్గర ఉన్న మంత్రివర్గం కానీ ఎవరైనా సరే ఇలా ప్రజా దర్బార్ నిర్వహించారా? పోనీ ప్రజా దర్బార్ అక్కర్లా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రచ్చబండ నిర్వహించారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజాపథం నిర్వహించారు, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి ఈ ప్రోగ్రామ్స్. దీనిలో భాగంగా అధికారిక వ్యవస్థ అంతా, అధికారులు, పాలకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఊర్లో గ్రామ సభలు పెడతారు, గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. అప్పుడు ఆ ప్రజల ద్వారా సమస్యలు తెలుసుకొని వాటిని రాసుకొని లేదా పరిష్కారానికి కృషి చేస్తారు. పరిష్కరిస్తామని హామీ ఇస్తారు, కొన్నింటిని తక్షణమే పరిష్కరిస్తారు.
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది, చంద్రబాబు గారు ఉన్నప్పుడు జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం జరగల. అంటే 5 సంవత్సరాల పాటు ప్రజలకు ఏమాత్రం అందుబాటులో లేకుండా కేవలం ఒక రియాలిటీ షో, ఒక స్క్రిప్టెడ్, ఒక డ్రామాటిక్, ఒక సినిమాటిక్ సెట్టింగ్లో మాత్రమే ముసలోళ్ళనో పిల్లలనో వికలాంగులనో రప్పించుకొని ఆ ఫోటోలు సాక్షిలో ఫస్ట్ పేజీలో వేసుకొని సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసి ఎలివేషన్స్ ఇచ్చి చేశారే తప్ప నిజంగా ప్రజలకైతే అందుబాటులో లేరు. ఆ మాటకు వస్తే ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో లేరు. నిజమే కదా, నేను చెప్పింది ఎక్కడ అబద్ధం లేదు. అందుకే 11 సీట్లకు పడిపోయారు. 11 సీట్లు వచ్చినా 40% ఓట్లు వచ్చాయి కదా అని మాట్లాడుతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చినాయి కూడా 40% ఓట్లే. మరి వాళ్ళకి 23 సీట్లే వచ్చాయిగా. 2019లో యూపీలో బీఎస్పీ పార్టీకి వచ్చింది 13 సీట్లు, కానీ సీట్లు 0. 13% ఓట్లు, కానీ సీట్లు 0. అంటే ఇక్కడ ఓటింగ్ శాతానికి సీట్లకి సంబంధం ఉండదండి. రాజకీయాల్లో ఓటింగ్ శాతానికి సీట్లకి సంబంధం ఉండదు. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉండొచ్చు. సో 1,00,000 ఓట్లు, 1,10,000 ఓట్లు వచ్చిన వాళ్ళు గెలవచ్చు, 1,00,000 ఓట్లు వచ్చిన వాళ్ళు ఓడిపోవచ్చు. అలా అన్ని నియోజకవర్గాల్లో లెక్కేసుకుంటే 1,10,000కి 1,00,000కి పెద్ద తేడా ఏమీ లేదు, తేడా ఏమీ ఉండదు. కానీ ఓడిపోయిన వాడికి ఓట్ల శాతం ఉంటుంది, కానీ ఓడిపోయినట్టే లెక్క కదా. సో వైసీపీకి అదే జరిగింది, 2019లో టీడీపీకి అదే జరిగింది. ఓట్ల శాతానికి సీట్లకి సంబంధం ఉండదు. థ్యాంక్ యూ.